హలో అండి విజ్ఞాన్ గారు, అన్వేష్ గారు. ప్రస్తుతానికి ఈయనిస్తున్న లీక్‌లు మన పోలీస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే. ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. పోలీసు వ్యవస్థ అయితే మనం చూస్తున్నాం. విచారిస్తున్నారు కూడా. ఒక్కొక్కరిని 3 గంటలు విచారిస్తున్నారు. ఏంటి? ఏం చెప్తారు? సీ ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నాన్ వేస్ట్ చెప్పే వార్తలు సరే పోలీసులకు ఏదో లీడ్స్ ఇస్తున్నారు, అది వాళ్ళు అవసరమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. అన్వేష్ చెప్పేవి అబద్ధాలు అని నిన్న ఒక వీడియోలో ప్రూవ్ అయిపోయింది. ఎలా? అంటే వేరే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ డల్ చేసి వీడి సబ్స్క్రిప్షన్ని పెంచుకొని టాప్ యూట్యూబర్ వీడే అని చెప్పుకునే ప్రయత్నంలో వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు వీడు. ఏం చేశాడంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ హర్షసాయి ఎపిసోడ్ చూసుకుందాం. హర్షసాయి గురించి చెబుతా ఒక వీడియో చేశాడు. ఏమని, హర్షసాయికి 60 లక్షలే వచ్చాయి అని తను ఒక ఛానల్లో చెప్పాడు, ఈ రూపంలో వచ్చాయి అని. కానీ హర్షసాయికి వచ్చింది 10 కోట్లు. ఎలా వచ్చాయి అంటే హవాలా రూపంలో వచ్చాయి. ఒక నోటుని ఇలా చింపి పుష్ప సినిమాలాగా, ఆ మిగతా నోటు ఎక్కడో దుబాయ్లో ఉంటుందంట. ఈ హవా డబ్బులన్నీ దుబాయ్లోనే ఇస్తారు, దుబాయ్లో అడిగేవాడు ఎవడు ఉండడు. సో హర్షసాయి ఈ వైట్ మనీ వచ్చింది 60 లక్షలే, బ్లాక్ మనీ దుబాయ్కి వెళ్ళాక మిగతా ఈ మైనస్ చేసుకొని ఆ మిగతా 10 కోట్లు ఇచ్చేస్తారు. క్యాష్ రూపంలోనే ఇస్తారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయరు, ఎందుకంటే దొరికిపోతారని వీడు చెప్పాడు. ఒరే గాడిద, దుబాయ్కి వెళ్తే 10 కోట్లు ఇచ్చాను నేను నీకు, ఎట్ట పట్టుకొస్తావు? ఆ బేసిక్ కామన్ సెన్స్ గుర్తుండదా నీకు? వీడియోలు చెప్పేటప్పుడు ఎలా పట్టుకొస్తావు ఆ 10 కోట్లని? పోని 10 కోట్లు పెద్ద బంగారు బిస్కెట్ లాగా ఇచ్చాడు అనుకో, ఇటుక, ఎలా పట్టుకొస్తావు? అలా చెప్పాడు. సో వీడే ఇలా ఉన్నాడంటే వీడి ఫాలోవర్స్ ఎలా ఉంటారో తెలుసా? అంటే వీడి బూతులు మాట్లాడే వాళ్ళ ఫాలోవర్స్ ఎట్లా ఉంటారు? వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళు, అరుగుల దగ్గర కూర్చొని చీమును ముక్కేసుకొని మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళే ఉంటారు వీడి ఫాలోవర్స్. నాకు తెలిసి ఎడ్యుకేట్స్ ఎవడు ఇట్లాంటి వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళందరూ నిజమేరా అనుకుంటారుగా. అందుకు నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, వీడిని నమ్మకండి, వీడు చెప్పేదంతా బేస్లెస్. అండ్ ఇంకొకటి అసలు మేజర్ ఫండా, నేను 10 కోట్లు పెట్టే నా ప్రోడక్ట్ని నేను పబ్లిష్ చేసుకోవాలి అంటే నేను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేయించుకోను. అమితాబ్ బచ్చన్ని, రజనీకాంత్ని పెట్టి ఒక ఫ్రేమ్లో అఫీషియల్గా చేసుకుంటా, అమితాబ్ బచ్చన్తో పెట్టుకుంటా నేను. మరి బెట్టింగ్ యాప్స్ బాగానే డబ్బులు ఇచ్చారుగా. బాగా ఇచ్చారు, కానీ వీడు అనుకున్న 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్లు ఎంత ఇచ్చారో హర్షాయి చెప్పాడు. వాడు నిజంగానే చెప్పాడు పాపం, బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూపించాడు. అయితే ఇదంతా చూసి వీడు ఏమంటున్నాడంటే, ఇంతే 60 లక్షలే వచ్చాయంటే వీడు చాలామందికి తీసుకో అని చెప్పి డబ్బులు పంచుతున్నాడు కదా. ఎట్లా పంచుతున్నాడు? ఎక్కడి హర్షసాయి ఏమన్నా అంబానీ కొడుక కాదు కదా, మరి ఎలా పంచుతున్నాడు? ఈ డబ్బులన్నీ ఎక్కడివి అంటే ఇక్కడివే, బెట్టింగ్ నుంచి హవాలాలో మనీ లాండరింగ్ చేశాడని వీడు చెప్పే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా హర్షసాయి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి చెప్పనా? బేసికలీ యూట్యూబ్ రెవెన్యూవే తను పంచుతున్నాడు అనుకో. ఇంకా ఎక్కువ చేస్తే ఇప్పుడు నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు మన ఫ్రెండ్స్ కూడా చాలామంది, ఒరే బర్త్డే వస్తుంది పలానా కొంతమందికి ఏదో డొనేట్ చేయాలనుకుంటున్నా, వాళ్ళు రాలేని పరిస్థితి, డబ్బులు ఎవరికైనా ఇచ్చి డొనేట్ చేయించాలి. ఎవరున్నారు మంచి పర్సన్స్ అంటే అప్పుడు తెలిసిన వాళ్ళు ఏంటంటే సోను సూదో, హర్షసాయి లాంటి వాళ్ళు పంచుతారు, ట్రస్ట్ వర్తీ పీపుల్ కదా, వాళ్ళు పంచడం చూస్తున్నావు కదా, సో వాళ్ళకి ఇవ్వు అంటారు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే హర్షసాయి అంటే నాకు నిజంగా హర్షసాయికి అలా వచ్చిందో లేదో తెలియదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్ లైక్ దట్. తను అక్రమంగా సంపాదించాడని తెలియకుండా వీడు వాగినందుకు దాన్ని నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అలానే హర్షసాయికి 10 కోట్లు తీసుకునే స్టామినా లేదని నా ఉద్దేశం కాదు, బట్ అలా ఇవ్వలేదు అనేది నా ప్రయత్నం. ఇప్పుడు ఈ బేసిక్గా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారానే బాగా డబ్బులు సంపాదించాడు అని ఇతని ఎలిగేషన్. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అయితే అన్ని కోట్లు ఇవ్వరు. ఈ వేరే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మా అమ్మగారి అది వర్ధంతి ఉందో లేదా జయంతి ఉంది, లేదా మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, కోలుకున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ, లేదా మాకు అనుకోకుండా బాగా డబ్బు వచ్చింది, కొంతమందికి పేదలకు దానం చేద్దాం అనుకుంటున్నాము, కానీ మేము వచ్చి చేయలేని పరిస్థితి, నమ్మకమైన వాళ్ళు ఎవరు లేరు, మీకు ఇస్తాను, ప్లీజ్ దయచేసి పంచండి అని
అని చెప్పేవాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి, ఈ క్లియర్ ఫండాలో వీడు పాస్ చేసిన ఎలిగేషన్లో ఒకటి బాగా గమనించు. హర్ష సాయి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి వీళ్ళందరికీ పంచుతున్నాడు అనేది వీడు చెప్తున్నాడు కదా. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చినా పంచుతున్నాడుగా. అవునా? అది గమనిస్తున్నావా నువ్వు? అంటే ఎక్కడి నుంచి తెచ్చినా అనేది కూడా మనం ఆలోచించాలి. అందుకు దాన్ని తప్పు అంటే ఇలా పంచేవాడు వీడన్నా కష్టపడి సంపాదించిన రూపాయి అయితే ఎవడు పంచడు అన్నాడు. కష్టపడి సంపాదించేవాడు ఎవడు పంచడు అంటే నువ్వు మదర్ తెరీసా దగ్గర నుంచి అందరిని అవమానించినట్టే, రతన్ టాటాని కూడా అవమానించినట్టే. అది కూడా ఫాల్స్. అవునా? కష్టపడ్డాడు ఎవ్వడు దాని చేయాలంటే నీ మైండ్ అలా ఉందిరా, నీ బుద్ధి అలాంటిది, నువ్వు అలాంటి వాడివి. నీకు 4 రూపాయలు వస్తే ఏ దేశానికి వెళ్దామా అని ఉంటుంది, కానీ ఏ పేదోడికో 10,000 ఇద్దామనే మెంటాలిటీ నీది కాదు. అర్థమైందా? ఆ పిల్లోడికి ఆ మెంటాలిటీ లేదు. దేవుడు అలా ఇచ్చాడు. మరి ఓ 1,00,000 రూపాయలు వచ్చిందంటే అరే వాడికి సాయం చేద్దాం, వీడికి సాయం చేద్దాం అనిపిస్తుంది. మరి ఆ పిల్లోడి మెంటాలిటీ అది. అతని గురించి మాట్లాడే అర్హత కూడా వీడికి లేదే, వాడి కాలు చెప్పు నాకే అర్హత కూడా వీడికి లేదే. మరి అట్లాంటప్పుడు ఒకటి గురించి నీకు ఏమీ తెలియనప్పుడు ఎలా పాస్ చేస్తావు? ఏం తెలియదు కాదు, నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నాడు. నీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఫాల్స్ అని నేను ప్రూవ్ చేశానా? ఇలా చించుతారంట, సేమ్ పుష్ప స్టోరీ కొంచెం చెప్పాడు. దుబాయ్లోనే ఇస్తారు డబ్బులు అని చెప్పావు. దుబాయ్లోనే ఇచ్చారు అబ్బా డబ్బులు, నాకే ఇచ్చారు 10 కోట్లు. ఎట్లా తెచ్చాను దాన్ని అది చెప్పు. పట్టుకుంటారుగా. ఒక దేశం దాటి ఇంకో దేశానికి వెళ్తే నీ ఖర్చులు కూడా నోటెడే. నువ్వు ఎంత ఖర్చు చేయాలో కూడా ఉంటది. అంతే ఖర్చు. నువ్వు అంతకు మించి విచ్చలవిడిగా ఖర్చు చేసి ఆ పేరు కుబేరుని అంటే అది కుదరదు పనమ్మా. కొన్ని ఉంటాయి, అవన్నిటిని దాటుకొని వీళ్ళు దేశం దాటుతున్నారు. సో నువ్వు చెప్పేదంతా ఫాల్స్, అది నేను ప్రూవ్ చేస్తున్నా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో వీడు చెప్పేది నమ్మకండి, నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొకటి, ఇమ్రాన్ వాళ్ళ అమ్మ ఏం చేసింది వీడికి? అది తప్పు కదా. ఇమ్రాన్ వాళ్ళ అంటే నీకు ఆడదాన్ని గౌరవించడం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే విదేశాలకు వెళ్ళి అమ్మాయిలని చాలా చండాలంగా చెప్తావు. ఆడదాన్ని గౌరవించడం తెలియదు కాబట్టి ఆడతనంలో ఉన్న తల్లైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా సరే నీకు వాళ్ళ మీద వాల్యూ లేదు కాబట్టి నువ్వు అలా వాగావు. తప్పు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి పారిపోయాడు అంటున్నావు. ఆ అబ్బాయి ఏం పారిపోలేదు మా, అందుబాటులో లేకపోతే ఫరారీ కాదు దాని అర్థం. అంత ధైర్యంగా వచ్చి రేవంత్ రెడ్డి గారికి అటాక్ చేసి వీడు ఇలా చేసినట్టు చూడండి, నా మీద ఒక అభియోగం వచ్చింది, అది తప్పో రైటో మేము కోర్టులో చెప్పుకుంటాం. నువ్వు వీళ్ళంటోడు ఒకటి వచ్చి వాళ్ళందరూ పారిపోయారు, వీళ్ళందరూ వెళ్ళి తరుముతున్నారు, పోలీసులు నిఘా పెట్టారు, ఇక కాల్చివేతే రేపు ఉరి తీస్తారని వీళ్ళు భయపెడుతున్నారు. వాళ్ళని డీగ్రేడ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు వీడు కదా దేశద్రోహి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.